నమస్తే ఫ్రెండ్స్. జూనియర్ ఎన్టీఆర్ గారు ఆయన్ని చాలామంది మ్యాన్ ఆఫ్ మాసెస్ అంటారు. నా వాటికైతే అతను మ్యాన్ ఆఫ్ మాసెస్ కాదు, మ్యాన్ ఆఫ్ మాసెస్ అయితే అవ్వచ్చు. నమస్తే ఫ్రెండ్స్. జూనియర్ ఎన్టీ రామారావు గారు ఆయన అభిమానులు కొంతమంది ముద్దుగా టైగర్ అంటారు, కొంతమంది మ్యాన్ ఆఫ్ మాసెస్ అంటారు. టైగర్ అయితే కావచ్చు, మ్యాన్ ఆఫ్ మాసెస్ అయితే కావచ్చు. నాకు సంబంధించినంత వరకు జూనియర్ ఎన్టీఆర్ గారు అతను యూనివర్సల్ స్టార్. యూనివర్సల్ స్టార్ అని ఎందుకన్నానంటే అతను ఒక అద్భుతమైన నటుడితో పాటు అద్భుతమైన భాషా ప్రావీణ్యత ఉన్న వ్యక్తి. భాష నేర్చుకోవడంలో ఏకసంధాగ్రహి. సరే, దాన్ని పక్కన పెడదాం. ఇప్పుడు ఎన్ని ఎందుకు చెబుతున్నానంటే అతను ఈ వార్ 2 సినిమాకి సంబంధించి ప్రచారం ఎక్కడెక్కడ చేస్తున్నారు, మన ఇండియాలో ఏ స్టేట్లో చేస్తున్నారు, దేశాల్లో చేస్తే ఎక్కడ చేస్తున్నారు, ఎప్పుడు చేస్తారు, ఎప్పుడు వరకు అలా ప్రమోషన్స్ కొనసాగుతాయి, ఇవన్నీ నేను మీతో పంచుకునే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. ఛానల్ కొత్తగా పెట్టాను, కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నమస్తే ఫ్రెండ్స్. ఇక మ్యాటర్లోకి వద్దాం. ఈ వార్ 2 సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ చాలా భారీగా చేస్తున్నారు. ఒక సింపుల్గా అయితే చేయట్లేదు. ఎంత భారీగా అంటే ప్రస్తుతానికి ఒక 30 కంట్రీస్ని ఎంచుకున్నారంట. ఈ 30 కంట్రీస్లో హృతిక్ రోషన్ గారు, ఎన్టీ రామారావు గారు ఇద్దరూ కలిసి ప్రమోషన్ చేస్తారు. ఇద్దరు కలిసి వెళ్ళరు. హృతిక్ రోషన్ గారు ఒక 10 కంట్రీలు అనుకోండి, ఎన్టీఆర్ గారు ఒక 20 కంట్రీలు. అదేంటి ఎన్టీ రామారావు గారికి ఎక్కువ కంట్రీలు ఇచ్చారు? ఫస్ట్లో చెప్పే కదా, ఆయనకి భాష మీద పట్టుందని. ఫర్ ఎగ్జాంపుల్కి చైనాలో ఎన్టీ రామారావు గారికి మంచి మార్కెట్ ఉంది, జపాన్లో ఉంది, జర్మనీలో ఉంది, ఆస్ట్రేలియాలో ఉంది, ఇలాగనమాట. లేదా ముస్లిం కంట్రీస్లో. ఈయనకి ఎన్టీ రామారావు గారికి హిందీతో పాటు అరబిక్ కూడా వచ్చు, ఉర్దూ కూడా వచ్చు. మరీ ధారాళంగా కాకపోయినా అక్కడికి వెళ్ళినప్పుడు ప్రేక్షకులతో ఒరే ఇతను మనోడే కదా, మన అరబిక్ మన ఉర్దూ బాగా మాట్లాడుతున్నారు కదా అనుకున్నంత బెరుకు లేకుండా చక్కగా మాట్లాడగలరు. మరీ మాస్టర్ ఏం కాదు, ఆయన నేర్చుకోగలరు. అందుకని చోప్రా గారు కూడా ఒక 20 కంట్రీస్లో ఎన్టీఆర్ గారికి ఇచ్చారంట, 10 హృతిక్ రోషన్ గారికి. వీళ్ళు అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు, లోకల్ ఉన్న యూట్యూబ్ ఛానల్స్కి లేదా అక్కడ లోకల్ ఉన్న ఛానల్స్కి ఇంటర్వ్యూస్ ఇస్తారు. దట్ ఈస్ కాల్డ్ ప్రమోషన్. అందులో భాగంగా ఎన్టీఆర్ గారు కొత్త కొత్త పదాలు, కొత్త కొత్త లాంగ్వేజీలో లోకల్ పదాలు కూడా కొన్ని నేర్చుకున్నారంట. నాకు చెప్పే కదా, అతను టైగర్ అని పిలవచ్చు, మ్యాన్ ఆఫ్ మాసెస్ పిలవచ్చు. నాకు తెలిసి అతను ఎన్టీ రామారావు గారు యూనివర్సల్ యాక్టర్, యూనివర్సల్ స్టార్. ఎందుకంటే ఏ దేశానికి వెళ్తే ఆ దేశ భాష మాట్లాడతాడు చాలా స్పష్టంగా. చాలా ఎలా ఆ నేటివ్ పర్సన్ ఎలా మాట్లాడతాడో అలా మాట్లాడగలిగిన ఏకైక నటుడు ప్రపంచంలో. మీకు ఏ డౌట్ అక్కర్లేదు. మనం అమెరికాలో విల్ స్మిత్ లేకపోతే ఇంకోళ్ళు తీసుకున్నా వాళ్ళకి మహా అయితే స్కాండినేవియా, ఫ్రెంచ్, లాటిను ఏదో 2-3 భాషలు వచ్చు. కానీ ఎన్టీ రామారావు గారికి అలా కాదు. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, గుజరాతీ, చైనీస్, జపనీస్, అరబిక్, ఫ్రెంచ్, ఇటలీ, మరీ ఎక్కువ కాకపోయినా మాట్లాడగలడు. అది ఆయన సత్తా. అందుకనే ఈ ప్రమోషన్స్కి ఎన్టీ రామారావు గారిని ఎక్కువ వాడుకోవాలని యాజ్ చోప్రా గారు చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారంట. మరి ఎంతకాలం వాడతారు ఎన్టీఆర్ గారిని ప్రమోషన్స్కి? ఆల్రెడీ ప్రమోషన్స్ స్టార్ట్ అయినాయి అంట, ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. ఆ ఇంటర్వ్యూలన్నీ చేసి సినిమా ఇంకా 4 రోజులను రిలీజ్ చేస్తారు. సరే, ఎప్పటి వరకు? ఈ నెల 20-25 వరకు కూడా. అంటే ఎగ్జాక్ట్గా కనీసం ఒక 10 రోజులు, 20-25 వరకు అంటే 10 రోజులు. 10 రోజులు అంటే చాలు కలెక్షన్స్ మొత్తం వచ్చేస్తాయి. ఏమైనప్పటికీ యాజ్ చోప్రా గారు ఎన్టీఆర్ గారిని మంచిగా అతని టాలెంట్ని వాడుకోవటం మంచిదే. నేను ఎందుకున్నానంటే ఈ మాట, రాజమౌళి గారు మన తెలుగు సినిమాని బాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లారు. ఎన్టీఆర్ గారు తన వాక్చాతుర్యంతో, తన నటనతో మన ఇండియన్ సినిమాని ప్రపంచ స్థాయికి తీసుకెళ్తారు. మీకు ఏ డౌట్ అక్కర్లేదు. అందుకే నేను ఆయన ఏమన్నానంటే హీఈస్ ద యూనివర్సల్ యాక్టర్, యూనివర్సల్ స్టార్. నమస్తే ఫ్రెండ్స్.